భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకుంది. గత నెల 10వ తేదీన ప్రారంభమైన రైతు బంధు సహాయం పంపిణీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతులకు అందకపోవడంతో పెట్టుబడికి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్పులు చేసి సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 1,13,452 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉంది. అందులో వరి 95,400 ఎకరాలు, మొక్కజొన్న 6,500 ఎకరాలతో పాటు తదితర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గణపురం, భీమ్-గణపూర్ చెరువుల కింద బోరు సౌకర్యం ఉన్న చోట వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ తరుణంలో యాసంగి సీజన్కు సంబంధించి చాలామంది రైతులకు పెట్టుబడి సహాయం ఇప్పటి వరకు అందలేదు. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ కూలీల ఖర్చు, ఇతర అవసరాలకు చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. మాది గర్మిలపల్లి గ్రామం, టేక్మట్ల మండలం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఈరోజు రైతు పడేటువంటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈరోజు ఈ పొలం దున్నాలంటే ట్రాక్టర్కి 6,000 రూపాయలు ఒక ఎకరానికి. అదేవిధంగా లేబర్ విషయం చూసుకున్నట్టయితే వేరే ఊరు నుంచి, రేపాక గ్రామం నుంచి నాకు ఈరోజు లేబర్ రావడం జరిగింది. ఆ లేబర్ ఛార్జెస్ వచ్చేసి 8,500 రూపాయలు వాళ్ళకి. తాడుబట్టే వాళ్ళకి ఒక్కొక్కరికి 900 రూపాయల చొప్పున వాళ్ళిద్దరు. నార్మోసే వాళ్ళకి 1000 రూపాయలు. ఈ విధంగా చూసుకుంటే 25 నుంచి 30,000 రూపాయల ఖర్చు కావడం జరుగుతుంది. నాకు ఉండబడిన భూమి, సొంత భూమి 3 ఎకరాల 20 గుంటలు ఉన్నది. అలాగే దాంతోపాటుగా ఒక 2 ఎకరాల పొలం, ఒక 3 ఎకరాలు బాగా ఇది వేరే కౌలుకు తీసుకోవడం జరిగింది. దానికి కౌలు ఛార్జ్ వచ్చేసి 15,000. ఈరోజు ఆ కౌలుకు పట్టిన భూమిలో ఒక 2 ఎకరాలు మిర్చి తోట వేయడం జరిగింది. ఆ తోట ఏరడం కోసం లేబర్ గురించి ఆలోచిస్తే ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు. 350 రూపాయలు ఒక్కొక్క ఆడవాళ్ళకి, అలాగే వాళ్ళకి 50 రూపాయల ఛార్జ్ తోటి వేరే ఊరు నుంచి తెప్పించి మరి తోట ఏరియడం జరిగింది. అలాగే పత్తి ఏరితే 350 రూపాయలు ఛార్జీ వాళ్ళకి, అదేవిధంగా 50 రూపాయలు వేరే ఊరు నుంచి వచ్చినందుకు వాళ్ళకి కిరాయి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొన్న రీసెంట్గా నేను పత్తి మార్కెట్కి వేసుకపోవడం జరిగింది. వేసుకపోతే నా పత్తిని CCI వాళ్ళు కొనేలాగా లేదు, అంత పురుగు ఉన్నదని చెప్పానంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే 6,550 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. అది ఎంత దురదృష్టకరమో రైతులందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఈరోజు రైతుకు ఉన్నటువంటి బాధలు వేరే ఎవరికి లేవు. దీని విషయంగా ప్రభుత్వం రైతులను ఏ విధంగా ఆదుకోవాలనో పరిశీలన చేసి ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. భూపాలపల్లి జిల్లాలో 1,21,308 మంది రైతులు ఉన్నారు. వీరికి 121 కోట్ల 64 లక్షల రైతు బంధు సాయం అందజేయాల్సి ఉంది. గత నెల 10 నుంచి ఎకరానికి 5,000 చొప్పున రైతుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. ఇప్పటి వరకు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 46,128 మందికి పెట్టుబడి సాయం ఖాతాలు జమ చేశారు. తక్కువ భూమి నుంచి ఎక్కువ భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యత క్రమంలో రైతు బంధు నగదు జమ చేయడం జరుగుతుందని కూడా తెలుస్తుంది. కొంతమంది రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు పెట్టుబడి సహాయం అందకపోవడంతో విత్తనాలు, యూరియా, కూలీల ఖర్చుకు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కోసం అప్పులు చేస్తూ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా పడేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది. మరి రేపు పడతాయా, మాపు పడతాయా, కూళ్ళకో, నాళ్ళకో, ట్రాక్టర్కో, మందు బస్తాలకో దేనికైనా ఉపయోగపడతాయని చెప్పనేటువంటి ఆవేదనలో రైతున్నాడు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు పడకపోవడం ఒక రకంగా దురదృష్టకరంగా భావిస్తున్నాను. ఈ రైతు బంధు గవర్నమెంట్ తొందరగా రైతులను ఉద్దేశించి ఈ రైతు బంధు కార్యక్రమాన్ని అతి త్వరగా వేయవలసిందిగా ఒక రైతు పక్షాన నేను కోరుచున్నాను. యాసంగి సీజను పెట్టుబడి సహాయం జమ చేసే ప్రక్రియ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోజుకు కొంతమంది చొప్పున రైతులకు ప్రభుత్వ సహాయం అందుతుందని, మిగిలిన రైతులకు కూడా రైతు బంధు సహాయం అందుతుందని అన్నదాతలు ఆందోళన చెందవద్దని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ తెలిపారు. నమస్కారం అండి, నేను భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి. నా పేరు విజయ్ భాస్కర్. మరి ఈరోజు రైతు బంధు విషయానికి వస్తే మన జిల్లాలో మొత్తం పట్టాదారు పాస్బుక్లు ఉన్న రైతుల సంఖ్య 1,21,206 మందికి పట్టాదారు పాస్బుక్లు ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపుగా ఒక 4,000 చిల్లర పైచిలకు రైతులకు CCLA నుంచి అప్రూవల్ రాలేదు. దాంతో మన దగ్గరికి వచ్చినటువంటి మన లాగిన్కి వచ్చినటువంటి 1,16,141 మంది రైతులకి
అప్లోడ్ చేయడం జరిగింది. బ్యాంక్ పాస్బుక్ వివరాలు కానీ ఇతర విషయాలన్నీ కూడా అప్లోడ్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వరకు నిన్నటి వరకు 42,000 చిల్లర మందికి రైతులకి ఈ రైతు బంధు అమౌంట్ పడితే ఈరోజు ఒక 4,000 మందికి ఎక్స్ట్రా పడ్డది. మరి రోజువారీగా ఈ అమౌంట్ రైతులకు అందిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈరోజు 46,128 మంది రైతులకి దాదాపుగా 17.03 కోట్ల రూపాయలని వేయడం జరిగింది. మరి ఇదే విధంగా మన జిల్లాకు మొత్తానికి రావాల్సిన అమౌంట్ ఎంతంటే 121.64 కోట్లు రావాలి మన జిల్లాకి. మరి ఇది పడడానికి ఈ నెల చివరి వరకు దాదాపుగా అందరు రైతులకు పడే అవకాశం ఉంది. ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అందరు రైతులకి వేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది కాబట్టి 1 ఎకరానికి పడ్డదా 2 ఎకరాలకు పడ్డదా అనేది వదిలేస్తే ప్రతి రైతుకు ఈ అమౌంట్ రోజు విడతల వారీగా వేయడం జరుగుతుంది. ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అందరు రైతులకు ఈ రైతు బంధు పథకం వర్తించే అవకాశం ఉంది.